తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి, నేనే ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నన్ను కనినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నన్ను చూచున్నటువంటి మా దేవా మీకే మహిమ. బేతేలు దేవా నీకే స్తుతి. సమస్త శరీరాత్మలకు దేవుడివై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిరంతరము స్తుతింపబడుచున్నటువంటి మా దేవా నీకే మహిమ. సమస్తమును జరిగించున్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిరంతరము ఏలుబడి చేయుచున్నటువంటి యెహోవా దేవా తండ్రి మీకే స్తోత్రం. అద్వితీయ దేవా నీకే మహిమ. మర్మములను బయలుపరచు దేవా నీకే స్తుతి. దేవతలకు దేవా నీకే స్తోత్రం. రాజువైనటువంటి నా దేవా నీకే మహిమ. మహాదేవా నీకే స్తుతి. ఐశ్వర్యం గల మా దేవా నీకే స్తోత్రం. మా అపరాధములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగుజేయ దేవా నీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా నీకే మహిమ. అన్యాయము చేయువారి మీద కోపపడు దేవా నీకే స్తుతి. రోషం గల మా దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తుతి. సమస్తము జరిగించినటువంటి మా దేవా నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తుతి. పరిశుద్ధుడ ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారంలోంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధ ఇదిగో నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతుల వలన ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాం నాయన. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిపెడుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపంలోకి నీ ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని నీ ప్రభు సెలవిచ్చున్నాడని ఇబ్రిపత్తులు మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా మీ సన్నిధిలో మండించమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మా పాపములకు విముకుడవు కమ్మని వేడుకుంటున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపలను కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం నాయన. ఇక నీ ఇస్సోపుతో మా పాపలను కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా మహిమ గల మహారాజా ప్రేమ కలిగిన మా తండ్రి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను వరద బాధితులైన విజయవాడలో ఉన్నటువంటి వరద బాధితులను అందరూ తండ్రి ఒక్కమారు మీరు కడుదృష్టి నిలిపి తండ్రి ఆ బిడ్డలను తండ్రి ఆదుకోమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి మొన్న నాయన ఇదిగో తండ్రి కేరళలోను నాయన నిన్న ఇదిగో తండ్రి ఆంధ్రాలోను తండ్రి ఇలాగా నాయన వరదలు విపరీతమైన వరదలతో తండ్రి అనేక జనాలు తండ్రి నాయన ఎన్నో ఇబ్బందులతో ఎన్నో దీనితో నాయన బాధపడుచున్నారుగా తండ్రి. నాయన మీరు రెక్కల చాటున ఒక్కమారు నాయన మీ బిడ్డలని ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన మీ బిడ్డలకు నాయన మీ చేయూతనివ్వండి నాయన మీ కృప కాపుదల దాయిచ్యమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన వరద బాధితులకు అందరికీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒక్కమారు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిగో తండ్రి ఆ వరదలను తండ్రి నాయన తగ్గించమని నాయన మీ కృపా కాపుదల దాయిచ్చమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా పరిశుద్ధ ప్రేమ కలిగి మా తండ్రి ఇదిగో నాయన ఇదిగో అనేకులు బీదలను చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడు లేక బాధపడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇదిగో నాయన వరదల్లో ఎంతోమంది తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు నాయన. ఎంతోమంది కుటుంబాలు నాయన చిన్నాభిన్నం అయిపోయి ఉన్నాయి తండ్రి. అటువంటి బిడ్డలకు అందరికీ ఓదార్పును దాయిచ్చాను ఆయన సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మీ ప్రియ కుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇక నాయన తండ్రి సార్వత్రిక సంఘంలో ఎందరో బిడ్డలు తండ్రి అనేక సమస్యలతోటి అనేక బాధలతోటి నాయన ఎందరో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో ఒకమారు జ్ఞాపకం చేసుకుని నాయన మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మీ కృప కాపుదలు దాయిచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవ్వనులు స్త్రీలను నాయన కుటుంబాలతో ఉన్నటువంటి బిడ్డలను సేవకుల కుటుంబాలనే కానీ విద్యార్థులనే కానీ విద్యార్థినిలే కానీ ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి మీ సన్నిధిలో మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృప కాపుదలు దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి మరి ముఖ్యంగా మేమందరం ఆత్మీయ ఫలాలు పండే విధంగా ఉన్నట్లు సహాయం చేయండి ఆయన. మీ కృప కాపుదలు దాయిచ్చేయండి తండ్రి.
ఇదిగో నాయన తండ్రి అనేకులు నాయన రోగంతోనూ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి అనేక మంది తండ్రి అనారోగ్యంతో తండ్రి నాయన ఇదిగో నాయన హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరంగా వారిని తోడుకొని రమ్మని అర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి తండ్రి వారి పని పట్లకు వెళుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి అటు ఆడబిడ్డలే కానీ ఇటు మగబిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. స్త్రీలను తండ్రి గర్భిణీ స్త్రీలను తండ్రి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి ఇక హాస్పిటల్లో నాయన ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి గర్భిణీ స్త్రీలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తల్లి బిడ్డకి క్షేమకరంగా నాయన సుఖప్రసవం వారికి దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇంకా పిల్లలు లేని దంపతులు కూడా మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఇక నాయన హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నాయన ఇక నేను జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ఇక నేను పిల్లలైన కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన వారి గర్భాలు తెరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా పరిశుద్ధ ఇగో నాయన ఈరోజు పుట్టినరోజులు పెళ్ళి జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మా మీదను మీ మీదను తిరుగుబడి చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో నాయన మన్నించమని వేడుకుంటున్నాం పరప తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఇక డాక్టర్స్నే కానీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారినే కానీ బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ సామాన్య ప్రజలు కానీ అధికారులే కానీ రైతులనే కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దేశంలో ఉన్నటువంటి సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ కూలి పని చేసుకున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారందరికీ నాయన రక్షణాభాగ్యం దయచేయమని తండ్రి వారి రక్షణార్థమే తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. బండలాంటి రాతి ఉదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలే క్షేమం కొరకు వారి రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులనే కానీ ఉద్యోగస్తులనే కానీ కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని కానీ చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నాం నాయన. మరియు వారి కుటుంబాల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మరి సార్వత్రిక సంఘం కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని బలహీనలను లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి యెరూషలేం ప్రజల కొరకు తండ్రి ఇజ్రాయెల్ రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. ఇగో నాయన తండ్రి ప్రతి గ్రామాలలో ఉన్నటువంటి సేవకులనే కానీ చిన్న సంఘ కాపురులే కానీ వారు చేస్తున్న సేవలనే కానీ తండ్రి మీ సన్నిధిలో దీవించండి నాయన. ఇక నేను మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను వారి కుటుంబాలను తండ్రి ఇకనైనా వారి స్నేహితులని కానీ వారి గ్రామస్తులని కానీ వారి అధికారులని కానీ ఇక అధికారులే కానీ తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణార్థమైనటువంటి మారు మనసును దాయిచేయండి తండ్రి. మారు మనసును దాయిచేయమని వేడుకుంటున్నానైనా. ఇగో తండ్రి ఆంధ్ర తెలంగాణ అనేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ దయచేయను అయినా. ఇదిగో మరొక్క మారు తండ్రి మీ సన్నిధిలోనైనా విజయవాడ వరద బాధితులకు అందరికీ తండ్రి నాయన మీ కృపా కాపుదల తండ్రి మీ సహాయము వారికి కుమ్మరించమని అడుగుచున్నాం నాయన. అయ్యా తండ్రి మీ ఉగ్రతను నాయన మీ ఉగ్రతను తండ్రి నాయన శాంతిపరచమని తండ్రి నాయన. ఇంకా తండ్రి మా జీవితం తండ్రి మా దినములన్నీ తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసే కృపాభాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి ఇదిగో నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా ప్రజలందరినీ మండల ప్రజలందరూ వ్యవసాయం చేస్తున్నటువంటి వారిని రైతులనే కానీ డాక్టర్స్ని కానీ అధికారులే కానీ ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారందరికీ మారు మనసును దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. దాని మీ దయారకల చట్టం వారిని భద్రపరచడం అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న సైనికులని వారి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారకల చట్టం భద్రపరచండి నాయన. ఇది త్రాగుడికి ఇటు వ్యవసాయానికి నాయన దొంగతనానికి నాయన జోదానికి నరహంతులకు నాయన అలవాటు పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకి అందరికీ రక్షణార్థమైన మారు మనసు సహాయం వారికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వారి మారు మనసు పొందురట్లు తండ్రి వారి హృదయాలను తెరమని వేడుకుంటున్నాను ఆయన. వారి మనస్సుల మీద మీ వాక్యాన్ని గ్రహించి వారి మనసుల మీద మీ వాక్యాన్ని వ్రాయండి అయినా. వారి గ్రహింపజేసే మంచి హృదయం వారికి దాయిచ్చేయండి తండ్రి. అయ్యా సంఘ పరిచర్య విస్తరణ కొరకు తండ్రి మీ సందరిజుల సహాయం అందిస్తున్నాను ఆయన. మీ కృప కావుదలు దయచేయండి తండ్రి.
ఆత్మీయంగా తండ్రి మేమందరం వెనకబడి ఉన్నాం నాయన. నేను ఆత్మీయంగా ఎదుగుదల మాకు దయచేయండి తండ్రి. వాక్యమును ధ్యానించితే కానీ తండ్రి మా హృదయం శుద్ధిగా ఉండటం కొరకే కందే తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి తండ్రి. అనారోగ్యం కొరకు తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వారికి ఆరోగ్యం దయచేయండి, వారికి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నానైనా. ఇదిగో తండ్రి నాయన క్రమం తండ్రి సంఘంలో తండ్రి క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. మీ కృప కావుదలు దయచేయండి అయినా, సంఘంకు ఐక్యత దయచేయండి అయినా తండ్రి. ఆర్థిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తండ్రి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినట్లయినా మీ కృప కాపుదలు దయచేయండి తండ్రి. చెడు తలంపులు మా హృదయాలు రానియకుండా నాయన మా హృదయమును వాక్యముతో నింపుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయండి నాయన. ఇగోనైనా కీడుకు ప్రతి కీడు చేయకుడని తండ్రి నాయన మీరు సెలవిచ్చున్నారు కదా. అట్టి రీతిగా తండ్రి మేము కోపం మాని ఆతృత పడవద్దు, కోపం మానము ఆతృత పడవద్దని మీరు ప్రసంగంలో సెలవిచ్చున్నారు కదా. నరుడు కోపం దేవుడిని నెరవేర్చదని యాకోపత్రులు సెలవిచ్చున్నారు కదా. అట్టి కృపను మాకు అందరికీ దయచేయండి. మరి ముఖ్యంగా నేను ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, అలాగే నాయన ఇక తండ్రి అవర్ గారి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి ప్రార్థన విడిచినటువంటి ప్రతి బిడ్డల్ని మీ ధైర్యకల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.